ఒకప్పుడు ఆకాశధారలు మరియు మెరుస్తున్న నక్షత్రాలతో నిండి ఉన్న ఒక అద్భుతమైన రాజ్యంలో స్పార్కుల్ అనే ప్రత్యేక యూనికార్న్ జీవించేది. స్పార్కుల్ ఇతర యూనికార్న్లలా కాదు. ఆమెకు చీకటి రాత్రిని కూడా వెలిగించగల మెరుస్తున్న కొమ్ము ఉంది. ఒకరోజు ఉదయం స్పార్కుల్ మెలకువ తీసుకుంది. తన రంగుల రామ్ని ఎక్కడికో వెళ్లిపోయిందని గమనించింది. అయ్యో అంటూ బాధపడింది. నా రంగులు ఎక్కడికి వెళ్ళాయి? ఆ రంగులను తిరిగి తెచ్చేందుకు స్పార్కుల్ మాయలతో నిండిన అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టింది. ఆ ప్రయాణంలో ఆమెకు తన స్నేహితులు కలిశారు. తేనె తింటున్న ఫజ్జీ అనే స్నేహపూర్వక ఎలుగుబంటి, ఎల్లప్పుడూ నవ్వుతూ ఎగిరే చిన్న పాపాయి ట్వింకిల్. మేము నీకు రంగులను వెతికి తెచ్చేందుకు సహాయం చేస్తాము, వారు పెద్ద సంతోషంతో చెప్పారు. కలిసికట్టుగా వారు సింగిలుతూ ఆడిన స్పార్క్లింగ్ నది దాటారు మరియు మతలు వంటి మెత్తటి మేఘాలతో నిండిన రామ్ని కొండపైకి ఎక్కారు. అంతలోనే వారు కొండపై ఒక రహస్య రామ్ని క్రిస్టల్ కనుగొన్నారు. స్పార్కుల్ తన మెరుస్తున్న కొమ్ముతో క్రిస్టల్ను తాకింది. బోష్! రంగులు తిరిగి వచ్చాయి, మరింత ప్రకాశవంతంగా. అందరూ సంబరంతో అలరించారు మరియు స్పార్కుల్ యొక్క రామ్ని ఆకాశంలో మరింత ప్రకాశవంతంగా వెలిగింది. ఆ రోజు నుంచి తన స్నేహితుల సహాయంతో స్పార్కుల్ ఏదైనా మాయాజాలం చేయగలదని తెలుసుకుంది. మరియు అలా స్పార్కుల్, ఫజ్జీ మరియు ట్వింకిల్ రంగుల రామ్ని కింద నృత్యం చేశారు. వారి స్నేహం మరియు మాయల యాత్రను జరుపుకున్నారు. ఇదే స్పార్కుల్ యూనికార్న్ రంగులను తిరిగి తెచ్చి ప్రపంచాన్ని రంగులతో నింపిన కథ.